ఒక శుభవార్త ఏంటంటే డిఫికల్ట్ పార్ట్ అయినటువంటి బుడమేరు 3 రీచెస్ కూడా క్లోజ్ చేశాం. దీనివల్ల ఒక నమ్మకం వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే వినాయక చవితి ఒక హిస్టారికల్ డే. ఎందుకంటే ఆర్మీ కూడా అప్రిషియేట్ చేశారు మన చర్యల్ని. వాళ్ళకుండే ఇంజనీరింగ్ డివిజన్ కూడా మన వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ అన్ని చూసిన తర్వాత చాలా బాగా చేశారని మన వాళ్ళని అప్రిషియేట్ చేసే పరిస్థితి వచ్చారు. 4 రోజులుగా నిమ్మల రామానాయుడు, అదే మరిగా హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ వీళ్ళంతా అక్కడే రిపీటెడ్గా ఫోకస్ చేసి దీన్ని పూర్తి చేయగలిగారు. దీనివల్ల ఏదైతే వాటర్ వస్తుందో అది ఆగింది, ఇన్ఫ్లో పూర్తిగా ఆగింది. ఇది ఒక చరిత్రలో చేసిన తప్పుని కరెక్ట్ చేయడానికి ఒక హెర్కులస్ టాస్క్ అయింది. ఒక ప్రభుత్వం, నేను ఎన్నోసార్లు చెప్పాను, విధ్వంసాన్ని సృష్టించారు, వ్యవస్థల్ని నాశనం చేశారు. ఎక్కడికక్కడ ఇలాంటి నేను ఒక్కసారి కాదు 5 ఏళ్లు పోరాడాం. ఒక్క డ్రైన్ రిపేర్ చేయలేదు, ఒక్క వర్క్ చేయలేదు, ఒక ప్రాజెక్టులో ఒక షట్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి, గేట్లు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయినా, 2 సార్లు గుండ్లకమ్మ గేట్లు పోయినా, ఒలిచెంతల గేట్లు పోయినా మెయింటెనెన్స్కి ఒక్క పైసా పెట్టలేదు. ఈ యొక్క బుడమేరుకైతే 5 వర్కులు శాంక్షన్ చేశాం. ఈ 5 వర్కులు నిలిపేశారు. ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్, ఎక్కడ చూసినా కబ్జాలమయం అయిపోయింది. ఎక్కడ చూసినా వీళ్ళ ఇష్ట ప్రకారం ఇండ్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ నీళ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా చాలా డిఫికల్ట్గా ఉంది. ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు, ఆ రోజు ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్ కోసం డబ్బులు ఇచ్చారు, 500 కోట్లు ఇచ్చారు. ఆ 500 కోట్లలో 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాం. అప్పుడు మిగిలిన డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేశారు. అన్ని పాపాలు కలిసి ఈరోజు ప్రజలకు శాపాలుగా మారాయి. మీరు క్లోజ్ చేసినప్పటికీ 1.01 టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి. ఈరోజు మళ్లీ వర్షం పడింది. ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి. ఇన్ఫ్లో ఆగిపోయింది, అవుట్ఫ్లో పెంచాం. కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు 1.2 1.02 ఆర్ 1.03 టీఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. రేపు మళ్లీ ఈరోజు వర్షాలు పడ్డాయి, రేపు మళ్లీ వర్షాలు పడతాయంటున్నారు. 2 కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి. ఒకటి ECMWF, ఇది యూరోపియన్. ఇది వాళ్ళ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో 0.38 టీఎంసీ నీళ్లు వస్తాయని మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో. అది వస్తే పర్వాలేదు, ఆ నీళ్లన్నీ కృష్ణా రివర్కి వెళ్ళిపోతాయి. అదే మరి విజయవాడకి 0.09 అంటే 0.09 టీఎంసీ నీళ్లు వస్తాయని. ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. IMD బుడమేరు ప్రాంతంలో 1.86 టీఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు. 1.86 టీఎంసీ నీళ్లు అంటే ఒకేసారి 10-15 వేలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు.
బ్రీచ్ క్లోజ్ చేశారు, హైట్ పెంచుతున్నారు, దానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు. మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం, ఇంకా పెంచమని చెప్తాం. సిటీకి కూడా 0.37 టీఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ చెప్తున్నారు. అది వస్తే కొద్దిగా పెరగవు, కానీ తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది, ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది. చాలా డీటెయిల్డ్గా రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం, ఇన్ఫ్లో అరికట్టగలిగాం, ఇక్కడ పడే వాటర్ను చూస్తున్నాం, అడ్డంకులు తొలగిస్తున్నాం, ఎక్కడికక్కడ ఈ నీళ్లన్నీ పంపించడానికి ముందుకు పోతున్నాం. కోవెల్ అపార్ట్మెంట్స్ 65 ఫ్లాట్స్ ఉన్నాయి, వార్డ్ నెంబర్ 45. ఆ ప్రెసిడెంటు సెక్రటరీ శ్రీ కోవెల్ ఫ్లాట్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ అసోసియేషన్ ముందుకొచ్చి 2,21,116 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. బాధితులు కూడా ముందుకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. We are still in floodwaters, sir, and inspired by your great efforts, we came forward with a single call. All our members has given this amount, sir. Within 1 hour, this amount came because of your efforts, and they have seen, after seeing you in the TVs, they were all inspired. And within 1 hour, we collected this amount, and we thought of sharing. Even though we are in difficulties, we are in floodwaters, sir. Our apartment still up floodwaters. Still, our people thought it is better we share something for the community. Because it is only your inspiration, sir. Thank you, sir. Thank you very much, sir. మనం ఫస్ట్ రోజు వెళ్ళాం. వెరీ హ్యాపీ. ఫస్ట్ రోజు వెళ్ళాం కదా, ఇప్పుడు కూడా నడుచుకుంటూ వచ్చి వాటర్ నడుచుకుంటూ వచ్చి. థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ అండి, వెరీ నైస్. సార్ ఇన్స్పిరేషన్ సార్, వారు కూడా ఇక్కడ తీసుకొద్దామని రండి అన్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. 1-2 వార్తలు వస్తున్నాయి, నేను కూడా మా వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నాను. మీకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పలాంది ఇక్కడ జరిగిందంటే డెఫినెట్ గా ఫర్మ్ గా తాట తీస్తాం, వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేస్తాం. దీనికంటే ద్రోహం ఇంకోటి లేదు. ఎవరైనా సరే అలాంటి బ్యాచ్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి, కబద్దారి హెచ్చరిస్తున్నా. ఇది నాకు ఒక అనుమానం కూడా ఉంది, ఇలాంటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పంపిస్తున్నారా, కావాలని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారా, ఈ కుట్రలు ఏమన్నా భాగాలున్నాయా తెలియదు నాకు. నేను ఆధారం లేకుండా ఇది పెట్టను. ఈరోజు మనం చూస్తున్నాం, మొన్నొచ్చిన బోట్లు పవర్ఫుల్ బోట్స్, అవి మామూలుగా వుడన్ బోట్స్ కాదు, అవి ఐరన్ బోట్స్. ఏ విధంగా వచ్చాయి, ఆ విధంగా వచ్చిన బోట్లు కరెక్ట్గా ఇన్ బిట్వీన్ ఆ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో 2 గేట్ల మధ్యలో వచ్చినట్టు దాన్ని కొట్టాయి. అది కొట్టింది కాబట్టి అక్కడ కుంగిపోయింది, ఆ పవర్ఫుల్ కాలం కుంగిపోయింది. అదే కానీ కాలమును కానీ కొట్టుంటే చాలా ప్రాజెక్టు కుంగిపోయే అవకాశం కూడా ఉంది, చెప్పలేం. చాలా పవర్ఫుల్ గా ఫ్లో వస్తుంది వాటర్, ఆ వాటర్లో ఏది వచ్చినా మిగిలే పరిస్థితి ఉండదు. అలాంటిది బోట్లు వచ్చి కొట్టడంతో నేను చూశాను క్లియర్గా ఆ సపోర్టింగ్ కాలం ఏదైతే తీసుకొస్తారో అది ఇరిగిపోయింది. దాన్నే ఇప్పుడు తీసాను కౌంటర్ వెయిట్ మొత్తం ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఏంటో నాకే అర్థం కాదు, చిత్ర విచిత్రాలు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి, ఎందుకు వచ్చాయి? అనుమానం వచ్చింది. ఆ బోట్ ఓనరు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ ఏ విధంగా మనం వీళ్ళు ఫస్ట్ డే నుంచి చూస్తున్నాం. ఎప్పుడూ నా చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా ఒక విన్యాసాలు చేసిన సందర్భాలు లేవు. ఫస్ట్ డేనే ఫెయిల్ అయిపోయింది, లేకుంటే మొత్తం ఇది చేసేశారు అని ఎవ్రీ డే ఒక సాక్షి పేపరు విషయంగా పరిస్థితిలో ఉన్నారు. ఎవ్రీడే ఇదే పని పెట్టుకొని, అంటే ఏంటిది? చూస్తాం, పర్లేదు, ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ఇలాంటి ప్రజా విద్వేషాలకు తోడ్పడే ఎవరైనా సరే
ప్రజా జీవితానికి రాజకీయ పార్టీల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. గ్యాప్ అని కాదు, అదొక విన్యాసం. ఇది ఒకటి కాదు, మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఓడిపోయిన రోజుటి నుంచి రాష్ట్రం మీద కక్ష కట్టారు, విషయం చెబుతున్నారు. ఉన్నారు ఎక్కడ వీళ్ళందరూ? అడ్రస్ ఉందా? ఇక్కడ ఏమైనా పట్టించుకున్నారా? పేపర్లో చూడండి, మళ్ళీ నిద్ర లేస్తే ఆ టీవీ ఆ పేపర్ ఇదే బతుకు. ఒకరికి సహాయం చేయరు, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మాత్రం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను చాలా మంది చూసాం. ఏది ఏమైనా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాం. వెల్, ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ఇప్పటికే ప్రజల్లో అసహ్యం వచ్చింది. భవిష్యత్తులో అలాంటి వ్యక్తులకి సంఘ బహిష్కరణ తప్ప, రాజకీయ బహిష్కరణ తప్ప ఇంకోటి లేదు. నేను అందుకే చెప్పాను, ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని పూర్తిగా కాంక్రీట్ చేసి భూమిలో పాతేస్తే తప్ప రాజకీయంగా మనకు భవిష్యత్తు లేదని. అదే జరుగుతా ఉంది. ఏంటో నాకు విన్యాసాలు ఎప్పుడూ లేవు. ఈ తమాషా విన్యాసాలు ఎక్కడికి పోతున్నాయో వీళ్ళని అడిగేవాళ్ళు లేరని బరిదిగించి సోషల్ మీడియాలో కూడా బాధితారాహిత్యంగా పోస్టింగ్లు పెట్టేయడం, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియాలో పెట్టినా బాధ్యతగా ఉండండి. బాధ్యత లేకుండా పెడితే మాత్రం, ఎవిడెన్స్ లేకుండా, ఆధారం లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే అది మంచిది కాదు. మీకు కూడా చాలా క్లియర్గా చెప్తాను, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇది మీరు కావాలంటే మీ వర్షన్గా పెట్టుకోండి, మీకు అంత అవసరం అనుకుంటే. మేము రాజీనామా చేయాలని మీ కోరికైతే మీ కోరిక కింద పెట్టుకోండి, కానీ మా వర్షన్ కింద పెట్టడం మంచిది కాదు. అది ఇలాంటివన్నీ చేసి ఏదో ఇన్స్టెబిలిటీ తేవడం, లేకుంటే పేటీఎం బ్యాచ్ కింద వేరియస్ పీపుల్ ఇవన్నీ చేయడం చాలా తప్పిది. నేను గర్హిస్తున్నా, ఖండిస్తున్నా, మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా.